భారతదేశం అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల గురించి ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఆయన స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం. జేడి వాన్స్. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ స్పందిస్తూ త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లుగా ఆయన ప్రకటించారు. పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మొదటి దేశాల్లో భారత్ కూడా ఉండవచ్చు అంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ గురించి జేడి వాన్స్ మాట్లాడుతూ మోదీ చాలా మెరుగ్గా బేరసారాలు ఆడతారని, అందుకే తాము ఆయన్ను గౌరవిస్తాము అన్నట్లుగా ఇప్పుడు జేడి వాన్స్ అయితే మోదీ గారిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత్ యుఎస్కు వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల తమ దేశంలోని రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ జేడి వాన్స్ అయితే అన్నారు. కానీ భారత్ మాత్రం తమ దేశం నుంచి ఎన్నో ఏళ్లుగా ప్రయోజనం పొందుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చల్లో అమెరికన్ వస్తువులకు కొత్త మార్కెట్లను తెరవడం, కార్మికులకు హాని కలిగించేటువంటి అన్యాయమైనటువంటి పద్ధతులను తొలగించడం వంటి విషయాలపై భారత్తో చర్చిస్తున్నామన్నట్లుగా వాన్స్ అయితే తెలియజేశారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్తో పాటుగా జపాన్, కొరియా వంటి దేశాలతోనూ చర్చలు జరుపుతున్నామంటూ జేడి వాన్స్ అయితే ఆయన పేర్కొనడం జరిగింది. ఇటీవల జేడి వాన్స్ భారత పర్యటనకు వచ్చినటువంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల మీద చర్చలు జరిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ అమెరికా కొనసాగిస్తున్నటువంటి చర్చల్లో పురోగతిపై ఇరు దేశాల నేతలు సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, అలాగే రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవడంపై కూడా దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత ఉందన్నట్లుగా జేడి వాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సమతుల్యాన్ని కొనసాగించేందుకు అమెరికా నుంచి చమురు, గ్యాస్ల దిగుమతులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా భారత విదేశాంగ శాఖ అధికారులు ఇటీవల కాలంలో వారు పేర్కొన్నారు. ట్రంప్ సైతం భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నట్లుగా జేడి వాన్స్ అయితే పేర్కొన్నారు. ఆయన కూడా చెప్పారు. వాన్స్ తాజా ప్రకటనతో త్వరలోనే ఒప్పందంపై ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉందని, ప్రకటన కూడా వెలువడేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. మనం పూర్తి స్థాయిలో కనుక చూస్తే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లుగా జేడి వాన్స్ తెలియజేశారు. పరస్పర సుంకాలను నివారించేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా. అంటే ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత మొదటి నుంచి కూడా వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పలు దేశాల మీద వాణిజ్య సుంకాలను కూడా ఆయన విధించారు. వాణిజ్య వారికి డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు. వాణిజ్య వారికి డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన తర్వాత చైనా కూడా ధీటుగా అమెరికాకు అంటే అమెరికాతో డి అంటే డి అనేటువంటి పరిస్థితికి అయితే చైనా వచ్చింది. నిజంగా మొదట్లో చైనాకి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద భారీగా అమెరికా సుంకాలను విధించడం, దానికి కౌంటర్ ఇస్తూ చైనా కూడా అమెరికాకు సంబంధించినటువంటి ఉత్పత్తుల మీద సుంకాలను భారీగా పెంచుతున్నటువంటి నేపథ్యంలోనే అంటే ఈ సుంకాల పెంపు విషయంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నాడు. 90 రోజులు కాల వ్యవధి అయితే ఇచ్చాడు. ఈ సుంకాల విషయంలో ఇప్పుడు ప్రపంచ దేశాలతో కూడా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా మాటలు పడాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. అయితే భారత్ మీద కూడా అమెరికా సుంకాలు అయితే విధించింది, కానీ ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మీద విధించినటువంటి సుంకాల సంఖ్య కొంచెం తక్కువగానే ఉంది. అంటే ఆ పర్సంటేజ్ అయితే చాలా తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలోనే జేడి వాన్స్ అంటే అమెరికా ఉపాధ్యక్షుడు ఆయన భారత్తో మేము ఈ వాణిజ్యపరమైనటువంటి
ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకునేలాగే మేము సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఇరు దేశాల మధ్య కూడా ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కొలికొచ్చాయి. ఇది సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో జేడి వాన్స్ అయితే మాట్లాడడం జరిగింది. అసలు మొన్న చూసుకున్నట్లయితే జేడి వాన్స్ తన కుటుంబంతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ఆయన భారత పర్యటనకు వచ్చినటువంటి సమయంలోనే ఉగ్రవాదులు ఈ పెహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి చేశారు. ఆ ఉగ్రదాడిలో నిజంగా ఎంతోమంది పర్యాటకులు అయితే అసువులు బాశారు. దాన్ని కూడా జేడి వాన్స్ ఖండించారు. అది జేడి వాన్స్ భారత్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే భారత్లో భద్రత అంత సరిగా ఉండదు, భారత్లో భద్రత వైఫల్యం ఉంటుంది అనేది చెప్పేందుకే ఉగ్రవాద సంస్థలు ఈ ఉగ్రదాడి చేసి ఉండొచ్చు అనేది కూడా ప్రపంచ దేశాలు అయితే మొదటగా భావించాయి. కానీ ఆ తర్వాత అయితే పరిస్థితులు మారాయి. నిజంగా జమ్మూ కాశ్మీర్ కోసమే, పిఓకే కోసమే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దానికోసమే ఆ ఉగ్రవాద సంస్థ ఉగ్రదాడి చేసినట్లుగా మొదట్లో అయితే ప్రకటించుకుంది. తర్వాత మళ్ళీ యూటర్న్ చేసుకుంది. రకరకాల ఘటనలు అయితే జరిగాయి. అంటే ఈ ఉగ్రదాడి తర్వాత కూడా భారత్కి అమెరికా నుంచి అయితే పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఒకవేళ కనుక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొని యుద్ధమే అనివార్యమయ్యేటువంటి పరిస్థితి కనుక ఉంటే అమెరికా మద్దతు బేషరతుగా మేము భారత్కి ప్రకటిస్తామంటూ కూడా ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడి వాన్స్ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది, సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇరు దేశాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేలాగా మేము సన్నాహాలు చేస్తున్నాం అన్నట్లుగా భారత విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారులు, అలాగే అమెరికా విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఈ సుంకాలకు సంబంధించినటువంటి అంశం మీద మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ సుంకాల పెంపు ఉంటుందా, మరింతగా ఉండేటువంటి అవకాశం ఉందా, ఏ ఉత్పత్తుల మీద సుంకాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది, అసలు అమెరికా నుంచి భారత ప్రభుత్వం ఏ వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంది, అలాగే భారత నుంచి అమెరికా ఏ వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంది, వాటి మీద ఎటువంటి సుంకాలు అమలయ్యేటువంటి అవకాశం ఉందనేది మరికొద్ది రోజుల్లో ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటిదాకా మనం వేచి చూడాల్సిందే. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే భారత్ అలాగే అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు మాత్రం మెరుగుపడ్డాయి, సఫలీకృతం అయ్యాయి అన్నట్లుగా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.